హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2025 డిసెంబర్ 16 to 31 వరకు అనమాట. సో కావాలనుకున్న వాళ్ళు కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ నోట్స్ వాళ్ళకి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. సో ముందుగా వచ్చేసి ఇటీవల అంతర్జాతీయ గాజా శాంతి సదస్సు ఏ దేశంలో నిర్వహించారు? ఇటీవల అంతర్జాతీయ గాజా శాంతి సదస్సు ఏ దేశంలో నిర్వహించారు అంటే ఈజిప్టు దేశంలో నిర్వహించడం జరిగిందనమాట. ఈజిప్టు దేశంలో అయితే నిర్వహించడం జరిగింది. అయితే 2025 అక్టోబర్లో ఈ సదస్సును ఈజిప్టులోని షెరమ్ ఎల్ షేక్ నగరంలో నిర్వహించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో అతిపెద్ద కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఏ కంపెనీ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది? భారత్లో ఏర్పాటు చేసినటువంటి భారత్లో అతిపెద్ద కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఏ కంపెనీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే గూగుల్ కంపెనీ అయితే భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల బ్రిటన్ దేశం ఒక వెబ్సైట్కు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ భద్రతా జరిమానా విధించింది. అది ఏ వెబ్సైట్? ఇటీవల బ్రిటన్ దేశం ఒక వెబ్సైట్కు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ భద్రతా జరిమానా అయితే విధించడం జరిగింది. అది ఏ వెబ్సైట్ అంటే 4chan అనే వెబ్సైట్కి అయితే జరిమానా విధించడం జరిగింది. ఎందుకు అంటే 2025 అక్టోబర్లో అమెరికా ఇంటర్నెట్ ఫోరం వెబ్సైట్ 4chanకు ఈ జరిమానా చేసినట్లు బ్రిటన్ ప్రకటించడం జరిగింది. అయితే ఇది అక్రమ కంటెంట్ సమాచారం ఇచ్చినందుకు గాను జరిమానా అయితే వేయడం జరిగింది. అయితే జరిమానా వేయడం ఇదే మొట్టమొదటిసారి అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రైడర్ కప్ టోర్నమెంట్ ఏ క్రీడకు చెందినది అంటే గోల్ఫ్ క్రీడకు సంబంధించింది అనమాట. 2025లో యూరోప్ జట్టు దీన్ని గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ తేనెటీగల సంరక్షణ తేనె మిషన్ను అమలు చేసే సంస్థ ఏది? జాతీయ తేనెటీగల సంరక్షణ తేనె మిషన్ను అమలు చేసేటటువంటి సంస్థ ఏది అంటే జాతీయ తేనెటీగల బోర్డు అనమాట. ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి స్కబ్ టైఫస్ అనే వ్యాధి ఏ సూక్ష్మజీవి ద్వారా కలుగుతుంది అంటే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బంగారాన్ని భౌతిక రూపంలో పొందకుండా డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో కొనుగోలు చేసి యాజమాన్యం కలిగి ఉండడాన్ని ఏమంటారు అంటే డిజిటల్ బంగారం అంటారన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల అజిమత్ ఏఐ సైయంట్ సెమీకండక్టర్ సంస్థలు ఆర్కా జీకేటీ-1 ప్రకటించాయి. అయితే ఏ రకమైన అప్లికేషన్ల కోసం దీన్ని రూపకల్పన చేయడం జరిగింది అంటే అత్యంత సామర్థ్యాలు కలిగినటువంటి కృత్రిమ మేధస్సు సాంకేతికతలు అండ్ స్మార్ట్ ఇంధన అప్లికేషన్ల కోసం దీన్ని రూపకల్పన చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బయోస్పియర్ రిజర్వుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తున్నారు? బయోస్పియర్ రిజర్వుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తున్నాయి అంటే నవంబర్ 3న నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 2026 క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్లలో ఈసారి కూడా మొట్టమొదటి స్థానంలో కొనసాగిన భారతీయ విద్యాలయం ఏది అంటే ఐఐటి ఢిల్లీ. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.